హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మనం న్యూట్రిషన్ అనే చాప్టర్ నుండి క్వాషియోర్కర్ అండ్ మెరాస్మస్ అనే పీసీఎం డిసీజ్ గురించి నేర్చుకుందాం. క్వాషియోర్కర్ అండ్ మెరాస్మస్ ఆర్ మెయిన్లీ సీన్ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్. క్వాషియోర్కర్ and marasmus are the two extreme forms of protein energy malnutrition diseases. క్వాషియోర్కర్ లిటరల్లీ మీన్స్ ద సిక్నెస్ ఆఫ్ ద డిపోజిట్ చైల్డ్. క్వాషియోర్కర్ని మనం 1 to 5 years ఏజ్ ఉన్న పిల్లల్లో చూస్తాం. క్లినికల్ సిమ్టమ్స్ ఆఫ్ క్వాషియోర్కర్ మనం చూసే లక్షణాలు ఏంటంటే స్టంటెడ్ గ్రోత్, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత హైట్ పెరగరు పిల్లలు. ఎడీమా అంటే వాపులు, పర్టికులర్గా లెగ్స్ అండ్ హ్యాండ్స్ రీజియన్లో. డయేరియా అంటే విరోచనాలు. అనేమియా రక్తహీనత. మూన్ ఫేస్ పెద్దగా కనిపిస్తుంది ఫేస్. డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్ అండ్ స్కిన్. మరాస్మస్ లిటరల్లీ మీన్స్ టు వేస్ట్, అంటే మజిల్ అనేది మనకి లాస్ అయిపోయింది, మజిల్ టిష్యూస్ అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. మరాస్మస్ ఈజ్ సీన్ ఇన్ ఇన్ఫాంట్స్, అంటే 1 year ఏజ్ దగ్గర నుండి ఇది మనం చూడొచ్చు. మరాస్మస్ ఈజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ క్యాలరీస్. తగినన్ని క్యాలరీస్ మనం రోజు తీసుకోపోవడం వల్ల పిల్లలకి ఈ డిసీజ్ అనేది వస్తుంది. క్లినికల్ సిమ్టమ్స్ ఆఫ్ మెరాస్మస్ గ్రోత్ రిటార్డేషన్, అంటే తగినంత డెవలప్మెంట్ మనం చూడం. మజిల్ వేస్టింగ్, మజిల్ టిష్యూ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. అనేమియా అండ్ వీక్నెస్. అనేమియా అంటే రక్తహీనత. ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాషియోర్కర్ అండ్ మెరాస్మస్ ఏంటంటే మనకి ఎడిమా అనే కండిషన్ మెరాస్మస్లో కనపడదు. ప్లాస్మా ఆల్బ్యూమిన్ లెవెల్స్ అనేవి మామూలుగానే మెయింటైన్ అవుతూ ఉంటాయి మెరాస్మస్లో. కానీ క్వాషియోర్కర్లో ఏంటంటే ఎడిమా అనే కండిషన్ని చూస్తాం, ప్లాస్మా ఆల్బ్యూమిన్ లెవెల్స్ కూడా డిక్రీజ్డ్ ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి.